ఈ అమ్మాయికి డిప్రెషను, యాంగ్జైటీ, మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చాలాసార్లు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి స్కానింగ్లు అన్నీ కూడా చేయించాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ అమ్మాయి కవాడిగూడ రూమ్‌లో ఇప్పటికి ఉన్నాయి అనేది కూడా చెప్పాడు. అంటే ఇతని వెర్షన్ ఏందంటే ఒక కౌంటర్‌గా నేను దోషి కాదు, నా వల్ల అమ్మాయి చనిపోలేదు అనేది నంబర్ 1. రెండోది ఆ అమ్మాయిని గానీ, వాళ్ళ పాప అరణ్యాన్ని గానీ, నా పాపలాగా, నా కూతురులాగా నేను తండ్రి స్థానంలో ఉండి అన్ని బాధ్యతలు తీసుకున్నాను, ఫీజులు కట్టాను, హెల్ప్ చేశాను. సో, నా వైపు నుంచి నేను ఉన్నాను. రెండోది ఈ స్వేచ్ఛ కూడా నన్ను ఒక భర్తలాగా భావించేది, పెళ్లి చేసుకోమనేది. తర్వాత ఆమె అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా స్వేచ్ఛ ఓటార్కార్ అనే పేరు తీసేసి స్వేచ్ఛ పూర్ణచందర్ అని పెట్టుకునింది. సో, నేను కూడా భర్త స్థానంలోనే ఉన్నాను. సో, అందువల్ల ఈ అమ్మాయి చనిపోవడానికి నేను కారణం కాదనేది ప్రధానంగా ఇతను చెప్పడం దీంట్లో. సో, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. మన దగ్గర కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. మనమేం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి అందరిని విచారించలేదు కాబట్టి మనం కరెక్ట్‌గా చెప్పలేము. ఏదేమైనా ఇతను వర్షన్ అయితే బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇతను నేను దోషి కాదని చెప్పదలుచుకోవడం ఒకటే కాకుండా దోషి ఎవరో కూడా చెప్పాడు. దోషి ఎవరు? వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్న ఇలా అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని డైరెక్ట్గా వాక్యం రాయలేదు, కానీ అదే కారణం అన్నట్టుగా రాశాడు. ఇంక వేరే కనబడలేదు కదా. వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు? ఈ అబ్బాయి వల్లే చేసుకుందని చెప్తున్నాడు. అంటే ఓవరాల్ ఇష్యూ మనకి మొత్తం సమాచారం లేకపోయినా ఉన్న సమాచారం మేరకు ఇటువంటి ఇంకొన్ని నేను చూసిన సందర్భాల్లో కూడా పేరెంట్స్ ఇలా అనడం అయితే అసాధారణం కాదు. ఎందుకంటే తమ పిల్లలు పదే పదే విడాకులు లేకపోతే మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నప్పుడు జనరేషనల్ మోరల్ వాల్యూస్లో గ్యాప్ ఉంటుంది. ఇవాళ పిల్లలకి ఇది కామన్ కావచ్చు, కానీ తల్లిదండ్రులకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ని ఒక మాట అనింది. ఏంటి, నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడిగింది. ఎవరితో చేయమంటావు, నెలకు ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తా ఉంది నా కూతురు అని చెప్పింది ఆమె. ఇలాంటివి నేను విన్నాను గతంలో కూడా. ఈవెన్ ఫేస్బుక్ డిస్కషన్లో కూడా కొంతమంది నా కూతురు అనేక మంది బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నా కూతురికి, నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇది అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ జనరేషన్లో ఉండే నార్మ్ అది. దాన్ని మనం మోరల్ యాంగిల్లో నుంచి జడ్జి చేయలేం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ రిలేషన్స్ ఉండడం వల్ల మనుషులకి అనేక ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ బేసిక్గా ఎమోషనలీ డ్రివన్ ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతిదాన్ని ఏదో మనం లాజికల్గా ప్రతిదీ ఉండదు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంటాం. కాబట్టి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది వాల్యూ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ కాలేదు. మనకి ఇప్పటికీ ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్ ఉంది, మోరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఈ సమాజంలో బతుకుతున్నాం. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కూడా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి టైం లేదు మనకి దీని మీద ఎక్కువ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, కానీ దీంట్లో బేసిక్గా 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ. తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ సమాజం కోసం, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం అన్నీ వదిలిపెట్టి కన్నబిడ్డను కూడా ఎక్కడికో ఇచ్చేసి అన్న వాళ్ళకి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. వాళ్ళు నమ్మింది అది వాళ్ళు చేశారు. చాలామంది ఉద్యమకారులు అలాగే చేశారు. తల్లిదండ్రులను వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు. నేను కూడా అలాగే పోయా, 5 ఏళ్ళు ఉన్నాను. మా తల్లిదండ్రులు కూడా నా వల్ల నష్టపోయారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పటికీ మా మదర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు అప్పుడు అట్లా వెళ్ళిపోయినావు అని స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఇంకా చాలు ఇక్కడ ఆపు అని చెప్తాను నేను. సో అది తల్లిదండ్రులు అంటుంటారు ఏదో ఒక సందర్భంలో. పిల్లలకి కూడా ఇప్పుడు ఈ పాప, నాకు పిల్లలు లేరు, నేను వదిలేసి వెళ్ళలేదు, కానీ పాప ఉంటే బాగుంటే నన్ను నిందించేవాళ్ళు. ఎందుకంటే అట్టేటప్పుడు నన్ను ఎందుకు కనుక్కున్నావు, నీకు ప్రజల ముఖం అయితే పోయిండేది, నన్ను ఎందుకు కనుక్కున్నావు అన్న బాధ ఈ అమ్మాయిలో ఉండే అవకాశం ఉంది. ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. రెండోది, ఇప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేయడానికో లేకపోతే అడ్వైజ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కోపం వస్తుంది. మీరు నన్ను పట్టించుకున్నారా, పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి మీరు ఏంది నాకు సలహాలు ఇచ్చేది అన్న కోపం ఉంటుంది. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, ఈ అమ్మాయి తనని నాకు పరిచయం చేయలేదు, సమస్యలు వచ్చినప్పుడు నేను ఆ అబ్బాయితో మాట్లాడతానంటే నువ్వు మాట్లాడదు, నువ్వు ఇన్వాల్వ్ అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అనింది మా పాప అని కూడా ఆయన అన్నాడు. అంటే నా 5 ఏళ్ళుగా కలిసి ఈ అబ్బాయితో ఉంటున్నా తల్లిదండ్రులకి ఈ అబ్బాయిని పరిచయం చేయలేదు. పైగా పెద్ద దూరం కాదు, జవహర్ నగర్కి, రామ్నగర్కి. అంటే అర్థమేమి, ఈ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండదలుచుకుంది. వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్ఫియరెన్స్ ఈ అమ్మాయికి ఇష్టం లేదు. తన లైఫ్లో తన సమస్యను తను సాల్వ్ చేసుకుందాం అనుకుంది. అలాగే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, ఈ అమ్మాయి చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చేది, బోల్డ్ గర్ల్, ధైర్యంగా ఉండేది, కాబట్టి మేము అమ్మాయి సమస్య అమ్మాయి సాల్వ్ చేసుకుంటుంది అనుకున్నాం తప్ప మేము ఇట్లా జరుగుతుంది అనుకోలేదు అన్నారు.
కాబట్టి ఇవన్నీ వాస్తవం. వీళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి గ్యాప్ ఉంది. ఇతను ఈ మాట అని కూడా ఉండొచ్చు. అది బాధతో అని ఉండొచ్చు. తన వల్ల తనకి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటది. ఎవరో బంధువులు, ఫ్రెండ్స్ వస్తారు. ఈ పాప ఎవరు అన్నప్పుడు మనవరాలు అంటారు. వీళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఇవన్నీ అడుగుతారు. ఈ అప్పుడు ఇవన్నీ బయటకొస్తాయి. ఇంతమంది ప్రపంచానికంతా మీరు ఉద్యమాలు చేస్తారు. వీళ్ళమ్మ మహిళా సంఘంలో పనిచేస్తుంది. చైతన్య మహిళా సమాఖ్యలో. మీరందరికీ చెప్తారు. మీ కూతుర్ని మీరు ఇట్లా పెంచుతున్నారేంటి అని అడగచ్చు. ఇలాంటి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ప్రాబ్లమ్స్. నిజానికి ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ నాన్న ఇలా అన్నా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్నాడులే, మన లైఫ్ మనం డిసైడ్ చేసుకున్నాం అని గట్టిగా ఉండాలి. కానీ మనుషులు ఉండాలని మనం అంటాం. నేను కూడా ఉండలేను, ఎవరు కూడా ఉండలేరు అలాగా. ఆ సందర్భం వచ్చినప్పుడు మెంటల్గా మనం డిస్టర్బ్ అయిపోతాం. లైఫ్ ఏంట్రా, చచ్చిపోతే బాగుండని అందరికీ అనిపిస్తుంది. అనిపించిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఏదో సందర్భంలో మనకి చచ్చిపోవాలని అనిపించని వ్యక్తులు ఎవరు ఉండరు. ఇంకా ఇలాంటి వాళ్ళ లైఫ్లో ఇంకా సంక్షోభం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంకా సెన్సిటివ్ పర్సన్ ఈ అమ్మాయి. పోయిటరీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా కష్టం కావచ్చు. సో అదే వాళ్ళ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటి, ఈ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది. తనకు అంతమంది పరిచయస్తులు ఉన్నారు కానీ ఒక కేర్ తీసుకునే వాళ్ళు, ఒక అదేదంటారు, ఏడుస్తున్నప్పుడు ఒక ఆనుకోవడానికి ఒక భుజం, ఒక దగ్గరకు తీసుకునేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎక్కువ అందమైన అమ్మాయిలతో వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడు ఆమె బాడీ కోసం ట్రై చేస్తారు కానీ ఆమెను ఒక మనిషిగా అర్థం చేసుకొని ఆమెకి ఒక అండగా నిలబడాలి, కేర్ తీసుకోవాలి అనేది ఎందుకుంటుంది మగవాళ్ళకి. మగవాళ్ళు ఏమో అందంగా ఉంది, ఒకసారి మనం రొమాన్స్ చేద్దామని ట్రై చేస్తారు. అది ఎక్కువ ఉంటుంది. మామూలు ఒక సాధారణమైన అమ్మాయిలకే అబ్బాయిలు విపరీతంగా వెంటబడేవాళ్ళు. ఇంకా ఇటువంటి అందంగా ఉండి డైనమిక్గా ఉండి పోయిటరీ రాసి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎంత క్యూ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అనేక ప్రెజర్స్ని ఆ అమ్మాయి తట్టుకొని నిలబడాలి. అమ్మాయికి ఏదో కొవ్వు బట్టో ఇంకోటో బట్టి విడాకులు తీసుకోదు కదా, వాళ్ళకి సెట్ కాలేదు విడాకులు తీసుకొని. రెండోది, ఈ సమాజంలో అది కొద్దిగా విచిత్రం. ఇంకా అది ఇప్పుడిప్పుడే వస్తుంది. మనకు వెస్ట్లో అయితే ఇది కామన్. నాకు నచ్చిన ఫిలాసఫర్లు అందరూ కనీసం 4-5 భార్యలు ఉంటారు. డైరెక్టర్లు ఎవరిని కొట్టినా మన వాళ్ళకి కనీసం ఒక 4-5 ఉంటారు. సీరియళ్ళకి కూడా అలాగే ఉంటారు. అది కామన్ అయిపోయింది. ఇక్కడే ఇంకా కామన్ కాలేదు కాబట్టి ఇది విచిత్రంగా ఉంటుంది. మనం చెప్పుకుంటే 2 విడాకులు అంట, మూడోసారి ఎవరితోనూ ఉందంట, ఏంటి అనేది ఇంకా రాలేదన్నమాట. సో ఈ ప్రెజర్ ఆ అమ్మాయి మీద కూడా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి కూడా పేరు పక్కన ఎందుకు పూర్ణచంద్ర పెట్టుకుంది అంటే కూడా, అరే బాయ్ నాకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండో లేకపోతే కంపెనీ ఉన్నాడు, మీరు ట్రై చేయొద్దని చెప్పడానికి కూడా అయ్యుండొచ్చు. రెండోది, ఒక పొసెసివ్గా నాకు డిక్లేర్ చేయాలని అనుకొని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అట్లాగే కూతురికి కూడా ఒక తండ్రి లాంటి స్థానం అవసరం ఇవాళ సమాజంలో. ఇవేవి లేనప్పుడు చాలా వల్నరబుల్గా ఉంటారు స్త్రీలు. సో ఇవన్నీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయికి కావాల్సినంత సంక్షోభం, కావాల్సినంత స్ట్రగులు, ఒంటరితనం, ఇవన్నీ ఆ అమ్మాయిలు ఉన్నాయి. ఇక ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మేబీ కొద్ది రోజుల తర్వాత చాలామంది మన చుట్టూ ఉన్న మగవాళ్ళలాగే ఆ అబ్బాయికి కూడా బోరు కొట్టి ఉండొచ్చు, లేకపోతే భార్యతో విభేదాలు వచ్చి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఇంకొక అమ్మాయి కావాలనిపించవచ్చు. తనకి అందం ఉంది, డబ్బు ఉంది, పొలిటికల్ పవర్ ఉంది. కాబట్టి అమ్మాయిలు కూడా ఇతనికి కూడా అవైలబుల్ ఉన్నారు. కాబట్టి ట్రై చేసి ఉండొచ్చు అబ్బాయి. ఈ అమ్మాయి అతనికి ఇదైంది, కనెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను భార్యను వదిలేస్తానని చెప్పుండొచ్చు అమ్మాయికి, ఆమె కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా తెలిసే చేసుకుంది, అతనితో ఉంటుంది, ఇతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారని అమ్మాయికి కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుంది. అంటే నువ్వు ఓపెన్గా డిక్లేర్ చేయాలని ఈ అమ్మాయి అనుకుంటుంది, నా హస్బెండ్ అని నేను ఓపెన్గా డిక్లేర్ చేయాలి కదా, నువ్వేం తేల్చట్లేదని. నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని సడన్గా వదిలేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, కాబట్టి కన్విన్స్ చేయాలి, నాకు టైం కావాలని ఇతను అనుకోండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇతను ఏం చెప్తున్నా అంటే, నేను ఉన్నంతలో అంటే కొన్ని విషయాలు ఇతను చెప్పలేదు, విభేదాలు ఉన్నట్టు చెప్పలేదు. విభేదాలు లేకపోతే అసలు వీళ్ళ నాన్న ఎందుకు వచ్చాడు అక్కడికి? నాన్న వచ్చాడంటేనే ఈ అమ్మాయి కాల్ చేస్తే కదా వచ్చాడు. మరి ఈ విషయం ఇతను దాచిపెట్టాడు. అంటే ఇతను ఏంటంటే తనకు కావాల్సిన నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి, తను నిర్దోషం చెప్పుకోవాలనేది ఇతని తాపత్రయంగా మనకు కనబడుతుంది. సో ఇవన్నీ తేలాలంటే దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అన్న ఉండాలి, ఆబ్జెక్టివ్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్న చేసి చెప్పాలి. ఏదేమైనా వాళ్ళు ఎవరు దోషులో చెప్పాల్సిన బాధ్యత మనకేమీ లేదు. హత్య అయితే చెప్పచ్చు, కానీ ఆత్మహత్యకి అనేక కారణాలు, 4వ ఫ్యాక్టర్ సమాజం కూడా ఉంటుంది. ఈ సమాజం వీళ్ళ మీద విధించే
ఒక కొన్ని రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, మోరల్ యాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రెజర్ అనేది సమాజం నుంచి కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవాల్టి జనరేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఒక తమకి ఫ్రీడము, సెక్యూరిటీ ఈ రెండింటి మధ్య సమాజం ఎప్పటికైనా కూడా ఊగిసలాడుతుంటుందని జిగ్మంట్ బౌమన్ చెప్తాడు, ఒక సోషాలజిస్ట్. ప్రతి సమాజం కూడా ఫ్రీడమ్కి, సెక్యూరిటీకి మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఫ్రీడమ్ అబ్సల్యూట్గా ఎవరికేమి ఉండదు.